అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ నెంబర్ 1 కంపెనీ అయినటువంటి హీరో మోటార్ కార్ప్ వారు నూతనంగా వీడా V1 Pro మరియు వీడా V1 Plus అనే పేరుతో 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ని లాంచ్ చేయడం జరిగిందండి. అది మనలాంటి చిన్న ఏరియాకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను మనం తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ప్రారంభోత్సవ ఆఫర్ కింద కంపెనీ వీడా V1 Proకి 40,000, అలాగే వీడా V1 Plusకి 25,000 రూపాయలు ప్రారంభోత్సవ ఆఫర్ కింద ప్రకటించడం జరిగింది. పూర్తిగా పొల్యూషన్ లేకుండా, అలాగే సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఎటువంటి పొల్యూషన్ లేకుండా డిటాచబుల్ బ్యాటరీస్తో బ్యాటరీని తీసుకెళ్లి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకునేట్టుగా 2 వాహనాలకి కూడా డబుల్ బ్యాటరీ సిస్టంతో టచ్ స్క్రీన్, మొబైల్లోనే వాహనాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఇంత 40 కిలోమీటర్ల కన్నా స్పీడ్ ఎక్కువ వెళ్ళకూడదు అనుకుంటే మన మొబైల్ నుంచే వాహనాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాంటి అధునాతనమైన ఫీచర్స్ టెక్నాలజీతో ఈరోజు ఎలక్ట్రిక్ వాహనాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న ప్రాధాన్యత తెలుసుకున్నాను. సమాజంలో ఈరోజు ఒక ఎన్విరాన్మెంటల్ దెబ్బతింటూ కాలుష్యం అవుతున్న సందర్భంగా ఈరోజు ఎలక్ట్రిక్ వాహనాలని మనం ఎంకరేజ్ చేయాలని ఈరోజు 2 వీలర్ కానించి మనం 4 వీలర్ అంటే బస్సు వరకు కూడా ఈరోజు ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొస్తే మనం ఎన్విరాన్మెంటల్ దెబ్బతినకుండా ఉండడానికి ఏదైతే పైన కాలుష్యం అవటం వలన ఈరోజు అనేక విధాలుగా ఈరోజు ఉన్న ఏదైతే పైన ఓజోన్ వాయువుని అయితే ఓజోన్ వాయువుని దెబ్బతింటాం. ఈరోజు ఆకస్మిక వర్షాలు ఎక్కడ పడితే అక్కడే వర్షాలు రావడం కూడా ఒక కారణం. దాంతోపాటు ఈ కార్బన్ మోనాక్సైడ్ను ఈ కాలుష్య ఆక్సిజన్ మనం ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందో దానికి తగ్గించడం కొరకు ఈరోజు ఎలక్ట్రిక్ వాహనాలను మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా మిత్రులు డాక్టర్ భరత్ గారు శ్రీరామ ఆటోమొబైల్స్ ద్వారా భద్రాచలంలోని ఈరోజు నూతనంగా ఎలక్ట్రిక్ వాహనాలని లాంచ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఆయనకు అభినందన చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పరివార ఏదైతే ఎన్విరాన్మెంటల్ దెబ్బతినకుండా ఉండడానికి, అదేవిధంగా ఈరోజు మనకు ఆకస్మిక వర్షాలు కానీ మనం మనిషికి కావాల్సిన ఆక్సిజన్ కానీ ఈరోజు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాం. అలాంటిది ఈరోజు ఇలాంటి వాహనాలను ఎంకరేజ్ చేయాలి. అలాంటిది ఈరోజు మొట్టమొదటిగా శ్రీరామ ఆటోమొబైల్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనకి కూడా అభినందన చేస్తాం. దీనికి అందరం ఎంకరేజ్ చేసి ఏవైతే ఈరోజు పొల్యూషన్ ఏదైతే కాలుష్యమైన వాహనాలు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ తగ్గించుకుంటూ మనం ఎన్విరాన్మెంటల్ దెబ్బతినడానికి ఈరోజు దాన్ని తగ్గించుకుంటూ ఎలక్ట్రిక్ వాహనాలు పెంచుకునే విధంగా మనం అందరం ఎంకరేజ్ చేసుకుంటూ ఏ వెహికల్ కన్నా ఎలక్ట్రిక్ వాహనాలని కొద్ది రోజులు కొంత మధ్యలో బాగా స్పీడ్గా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలని ఉండేది. కానీ మళ్ళీ మధ్యలో అది ఇది అని ఎటువంటి భరత్ గారిని అడిగితే ఎటువంటి ప్రమాదాలు లేవు, బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇలాంటి అపోహ చెందొద్దని కూడా నేను అంటున్నాను. చాలా వరకు సైలెంట్ గా సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కూడా లేకుండా ఈరోజు మనకు బయటకు వస్తున్నాయి. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలని ఈరోజు మళ్ళీ అతనికి అభినందన చేస్తున్నాం. మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసుకుంటూ ఫీజుబాటులో ఉండే విధంగా మనం చూసుకోవాలని ఈరోజు 40,000 ఆఫర్ ఉందని చెప్తున్నారు. ఈరోజు అందరూ వచ్చి త్వరగతిన మీరు బుక్ చేసుకొని ఎలక్ట్రిక్ వాహనాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని మనం చూసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.